బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా ఫైల్స్ మాయమవుతున్నాయి. కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఫైల్స్ ఎత్తుకెళ్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేతల సమాచారం మేరకు సంఘటనా స్థలికి పోలీసులు పరిశీలించారు. అర్ధరాత్రి ఫైల్స్ మాయంపై మరింత సమాచారం మా మదక్ ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ సుడా కార్యాలయంలో అర్ధరాత్రి అల్చల్ జరుగుతుంది. అసలు సిద్దిపేట పార్టీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నాడు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ అర్ధరాత్రి యొక్క కార్యాలయానికి రావడం గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? మేము రాత్రి 11:30కు ఇంటికి వెళ్తున్నాము. బై రోడ్, ఇదే నా రోడ్డు దారి, ఇదే దారిలో వెళ్తుంటే ఆటోలో చీరలు, సమ్ ఫర్నిచర్, సమ్ ఫైళ్ళు తరలిస్తున్నారు. అని ఏంట్రా నాయన ఇది అడిగితే మాకు మున్సిపల్ కమిషనర్ చెప్పింది తీసుకెళ్ళమని చెప్తే నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయంగా మేము ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, వాళ్ళ మీద తక్షణమే కేసు చేస్తాము అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ చెప్పినారు. ఆల్రెడీ 3 టౌన్ సిఏ గారు ప్లస్ ఏసీపీ సంబంధించిన అధికారులు అందరూ వచ్చినారు. వాళ్ళ ముంగట ఆనందం అనే సిపిఓ గారు కూడా ఒప్పుకున్నారు. మేము ఎలాంటి ఎవరికి ఆర్డర్ ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, అవి ఎట్లా ఎందుకు తరలిస్తారు అనేది కూడా మాకు తెలియదు. ఇక్కడ చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఛాంబర్ ప్లస్ సిపిఓ ఛాంబర్, అన్ని ఛాంబర్లు వితిన్ మెయిన్ ఉన్న ఫైల్స్ ఉన్న అల్మారీ కూడా అన్నీ ఓపెన్ ఉన్నాయి. మాకు అన్నీ ఇక్కడ నుంచి మెయిన్గా ఏమేమి ఉన్న ఫైల్స్ అన్నీ ఎవరికి అందాలో వాళ్ళకి అందినాయి. అంటే ఫైల్స్ అంటే మీరు ఆటోలో తీసుకెళ్తున్నారంటున్నారు, మీరు వాటిని తీసుకునే వీడియోలు తీస్తారా, లేకుంటే అట్లా ఏమేమి పోతున్నాయి, అసలు ఏంటి? రియల్గా మేము వీడియో తీసినాము, ఆల్రెడీ ఆటో నెంబర్తో సహా ఉన్నాయి. ఆటోను మా ఎర్ర మహేందర్ అని మా కాంగ్రెస్ నాయకుడు అడ్డంగా చరణ్ అనే వ్యక్తి ఇక్కడ ఏది కంప్యూటర్ ఆపరేటర్ వ్యక్తి నూకేసి ఆటోను తరలించడం జరిగింది. ఆ వీడియో విజువల్స్ మా దగ్గర అన్నీ ఉన్నాయండి. ఈ విషయంపై మేము పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్లస్ రేవంత్ అన్న గారికి అందరికీ అందించడం జరిగింది. దీని మీద తక్షణం కేసు నమోదు చేయాలని కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. వచ్చారు కదా, విచారణ చేస్తారు కదా, ఏమైనా హామీ ఇచ్చారు? అసలు నిజంగా దీంట్లో ఏమేమి పోయినాయి అనుకుంటున్నారు? గతంలో అంటే దాదాపు 6 మాసాల నుంచి కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, గతంలో పనిచేసిన వారి మీద ఫైల్స్ తీసుకెళ్లారంటున్నారు. ఈ వివరాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? మా దగ్గర ఉన్న వివరాలు లాస్ట్ మాజీ సుడా చైర్మన్ గారు ఇంతకుముందు చేసిన అవినీతిలన్నీ మేము నిన్న ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. ఏసీపీ దాడులు ప్లస్ ఈడీకి మేము పర్మిషన్ ఆరాధిస్తామని చెప్పంగా ఈరోజు రాత్రి నుండి వాళ్ళు ఫైళ్ళు తరలించడం జరిగింది. ఇది తక్షణమే మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. సుడా చైర్మన్ ప్లస్ రాజనర్సు గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంత అవినీతి చేసిర్రో, ఎన్ని భూ కబ్జాలు చేసి ఎన్ని అవినీతి చేసిరో ఆ ఫైల్ని తరలించడం కోసం ఈ వ్యవస్థ తయారు చేసిర్రు. ఏంటంటే చీరలు అడ్డం పెట్టుకొని బతుకమ్మ చీరలు ఇప్పుడు ఏం తీయాలని అవసరం ఉన్నది, వాళ్ళకు ఏం అవసరం లేదు. ఇప్పుడు బతుకమ్మ అయితే లేదు కదా, బతుకమ్మ చీరలు ఈ రాత్రి తరలించాలని ఏమున్నది, డే అయినా కూడా చేసుకోవచ్చు కదా. అలాంటి చేయకుండా చీరలను అడ్డబెట్టుకొని ఫైల్స్ తరలించడం జరిగింది. అంటే ఆటో ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లారు? మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళు ఇక్కడ ఆటో ట్రెస్ అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయా? నిజంగా ఆటో ఎక్కడికి వెళ్ళిందని అది సీసీటీవీ చూడాలండి. ఆటో ఎక్కడికి వెళ్ళిందనేది తెలియదు మాకు. ఆటో నంబర్తో సహా వీడియోతో సహా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ మేము ప్రవేశపెడతాం. పోలీసు డిపార్ట్మెంట్కి అన్నీ మేము సహకరిస్తున్నాము, వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. మేము డెఫినెట్లీగా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళినారు, ఈ ఫైల్స్ ఎక్కడ పోయినాయి, ఎవరింటికి పోయినాయి అనేది కూడా ఆరాధిస్తున్నాము. పోలీసు వాళ్ళు కూడా రేపటి వరకు మాకు స్పష్టమైన సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అంటే నిజంగానే సాయంత్రం అయిన తర్వాత ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు, లేకుంటే ప్రతి కార్యాలయానికి లాక్ ఉంటుంది, లేకుంటే సీసీ మానిటరింగ్ ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు కూడా వీటి ఎందుకు తరలించాలనుకుంటున్నారు? ఇలాంటి వ్యవస్థ అంటేనా ఒక సిపిఓ కంప్యూటర్ ఆపరేటర్ పొద్దున్న 8-9 నుంచి సాయంత్రం 6 వరకు డ్యూటీ, దాని తర్వాత ఆయనకి సంబంధం లేదు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండి వాచ్మెన్తో సహా, వాచ్మెన్కి ఏం సంబంధం, వాచ్మెన్ నైట్ డ్యూటీ చేయాలంతే. ఆయన ఎవరు చెప్తే తీసుకెళ్ళండి సార్ అంటాడు. ఆయన వాచ్మెన్కి సంబంధం లేకుండా ఇక్కడున్న కంప్యూటర్ ఆపరేటర్ ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది ఆయనకు పోలీసుల విచారణలో తెలుస్తుంది, స్పష్టమైన విచారణలో తెలుస్తుంది. అలాంటి వ్యక్తి ఈ రాత్రి పూట ఇక్కడ ఉండడం ఏంది? ఓకే, ఆటో నెంబర్ ఏంటి? అసలు నిజంగా మీరు అక్కడ ఆటో తెరలిస్తున్నప్పుడు అనుకుంటున్నారుగా, ఆటో నెంబర్తో పాటు అతను గుర్తుపట్టారా? డ్రైవర్ పేరు కానీ మనం? అది ప్రైవేట్ ఆటో అండి. ఎవరైనా కిరాయికి రమ్మంటే వస్తారు, వాళ్ళ పని ఏందో వాళ్ళు ఖాళీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ మెయిన్ ఫైల్స్ ఉన్న ఆటోనికి ఎట్లా తెలుసు? ఇక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ చరణ్కి తెలుసు, ఇక్కడ ఉన్న వాచ్మెన్కి తెలుసు, ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ తెలుసు. సీసీ ఫుటేజ్ కూడా టోటల్ స్విచ్ ఆఫ్, మొత్తం ఆఫ్ ఉన్నాయి. ఇగో చూడండి అన్న, ఇగో
ఆటో నంబర్తో సహా వీడియో తీసినామండి. మా కార్యకర్తని ఎట్లా కొట్టి ఆటోని తరలించినారు ఒక్కసారి ఈ వీడియో చూడండి అన్న. ఓకే, ఇప్పుడు పోలీసులు వచ్చారు కదా, ఎవరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అసలు ఇక్కడ మొత్తం మీద ఆఫీసులో ఫర్నిచర్స్ కూడా ఉన్నాయా, లేకుంటే ఫైల్స్ ఏమో గల్లంత అయ్యాయా, ఇంకా ఏం జరుగుందని? ఇక్కడ ఏం ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం ఫర్నిచర్ ఉన్నది మాకు కూడా తెలియదు. ఇక్కడ ఎన్ని ఫర్నిచర్ తెలిసారు? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫర్నిచర్ కంటే ఫైల్స్ ఎక్కువ ముఖ్యం. ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయండి. ఎల్టీపీసీ రెన్యువల్స్ కూడా ఇది స్టేషనరీలో దొరుకుతుందా? ఇది చెప్పండి, ఇంత ఇంపార్టెంట్ ఫైల్ స్టేషనరీలో దొరుకుతుందా? మరి ఏ స్టేషనరీలో దొరుకుతుందా సార్కి చెప్పండి మనండి, మరి నేను కూడా కొనుక్కొని నా ఆఫీస్లో పెట్టుకుంటా. మరి ఇది ఒకటి పోగా సార్, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లెటర్ ప్యాడ్ ఇంత ఓపెన్గా ఉంటుందా? దీని మీద ఇట్లాంటి చర్యలు తీసుకోవచ్చు. సిగ్నేచర్ ఎవరైనా పెడతారు సార్ ఇవాళ రేపు. ఇది ఇంత ఓపెన్గా ఉంటుందా? దీనికి సంబంధించిన లెటర్ ప్యాడ్స్ ఇంకా చెప్తానండి సార్. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సార్, ఆయన సిగ్నేచర్ పెట్టినాయి. ఇన్ని ఫైల్స్ ఓపెన్గా ఉంటే, ఇన్ని ఫైళ్ళు తరలిస్తుంటే మేము ఎట్లా ఊరుకున్నాం సార్? ఇక్కడ నుండి ఆటో తీసుకెళ్ళి ఎక్కడ వరకు తీసుకెళ్ళిన అనుకుంటున్నారు? నిజంగా అందులో ఎవరెవరు ఉన్నారు? ఈ ఆటో మీరు పట్టుకునే ప్రయత్నం చేశామంటున్నారు, ఆటో తీసుకెళ్ళినారు అంటున్నారు, ఆటో నెంబర్ కూడా మీ దగ్గర ఉన్నది. ఆ విధంగా మీరు పోలీసులకు అందించారా వివరాలు? ఎక్కడికి వెళ్ళినాయి అనుకుంటున్నారు ఆ ఫైల్స్? పూర్తి వివరాలు అందించడం, ఫైల్స్ ఎక్కడికి వెళ్ళినాయి అనేది కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం ట్రేస్ అవుట్ అయితే అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినాయి అనేది కూడా ట్రేస్ అవుట్ అయితే అని అనుకుంటున్నాం. చూడొచ్చు. థ్యాంక్ యూ. అదేవిధంగా చూస్తే మాత్రం మనం ప్రతి చోట కూడా ఎవరు వస్తున్నారు, లోపలికి ఏమేమి జరుగుతుందని చెప్పి సీసీ కెమెరాలు మాత్రం ఫిక్స్ చేశారు, ఫిట్ చేశారు. అవి ప్రజలకు కనిపించడానికి, ఎవరైనా వస్తే కూడా వీటిలో కరెక్ట్ ఉందని చెప్పడానికి. కానీ అవి పనిచేస్తలేవు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అత్తు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా మానిటర్ కూడా మనం ఎక్కడ చూస్తే కనిపించట్లేదు. దానికి సంబంధించిన ఆర్డర్ డెస్క్ ఉందా, లేకుండా ఏమైనా వివరాలు ఉన్నాయా అని కూడా చూపించే ప్రయత్నం మాత్రము ఆ విషయాలు ముందుకెళ్తే మాత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సరే, అర్ధరాత్రి సిద్దిపేట అర్బన్కు సంబంధించిన కార్యాలయంలో ఆ ఫర్నిచరే కావచ్చు, సంబంధించిన ఫైల్సే కావచ్చు, లేకుంటే ఇతర వివరాలన్నీ కూడా దాచిపెట్టి లేకుంటే ఇక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తే ఆ విషయంలో మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంత నేతలు మాత్రం ప్రమేయం ఉన్నట్లుగా ఇక్కడ పార్టీకి సంబంధించిన అత్తు డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాజనర్సు, అదేవిధంగా మరో వ్యక్తి కొండం సంపత్ రెడ్డి పేర్లు మాత్రం ప్రస్తుతానికి తీసుకురావడం జరిగింది. ఆ ఉద్దేశం అంటే ఆ విధంగానే ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. నిజంగా పోలీస్ శాఖ మాత్రము పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత ఎవరి మీద కేసు నమోదు చేస్తారో, ఆ వివరాలు ఎప్పుడు పొందపరిచిన వివరాలు, ఏమేమి జరిగిన విషయాలు మాత్రము ఆ పోలీస్ శాఖ నుండి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. సుడా పరిధికి సంబంధించింది అర్ధరాత్రి నిజంగానే వాహనంలో ఫైల్స్ గల్లంతయ్యాయని చెప్పి వాళ్ళు విచారణ చేపట్టారు పోలీస్ శాఖ. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, అసలు వచ్చిన తర్వాత ఏం జరిగింది సార్? మాకు మేము పెట్రోలింగ్లో ఉండగా ఆల్మోస్ట్ 10:40 వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఇట్లా సూడా ఆఫీస్లో ఎవరో ఫైల్స్ తీసుకొని వెళ్తున్నాను అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే రష్ అప్ కావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ ఆఫీస్కు వెనుక సైడు ఒక షెడ్లో ఆల్రెడీ బతుకమ్మ చీరలు అనేటివి ఒక 1500 వరకు చీరలు ఉన్నాయట. ఆ చీరలు ఒక ఆటోలో పెట్టుకొని వెళ్ళడం జరిగింది. దాన్ని కొంతమంది వ్యక్తులు చూసుకొని దాన్ని అడ్డగించేసి ఆ చీరలను మళ్ళీ తీసుకురావడం జరిగింది. మిగతా వాళ్ళ అలిగేషన్ ఏంటి అని అంటే, ఈ చీరల మాటన కొంత ఫైల్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు అనేది వాళ్ళ అలిగేషన్. సో దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ చీరలతో పాటు ఇంకేమైనా ఉన్నదని దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు బయటపెట్టమని చెప్పేసి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఆటో మీ పరిధిలోకి వచ్చిందా? ఆటో మాత్రం వాళ్ళకి ఆటో మీ పరిధిలోకి రాలే అంటే ఇప్పటి వరకు అయితే ఓన్లీ వీళ్ళు ఇచ్చిన దాని మీద విచారణ మాత్రం మొదలుపెట్టారు. ఇప్పుడు అంటే ఆటో లేదు, ఇప్పుడు ఆటో ఆల్రెడీ తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఆటో నెంబర్ ఉంది, నెంబర్ ఆధారంగా ఆటో వ్యక్తిని పిలిపించి దీని వెనుక ఎవరున్నారు, ఎవరు తీసుకుపోమని చెప్పారు, ఎవరు ఆర్డర్స్ తీసుకుపోమని చెప్పారు, దీనికి సంబంధించిన స్టాఫ్ను, తర్వాత సీసీ ఫుటేజ్లను అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఫైనల్ చేసేస్తాం. థ్యాంక్ యూ. అదేవిధంగా చూడవచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడైతే సమాచారం వచ్చిందో సమాచారం రాగానే 5-10 నిమిషాలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన సిపిఓ వందనం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం విచారణ మాత్రం వేగవంతం చేస్తున్నామని చెప్పి పోలీస్ శాఖ చెప్తుంది. ఇక ఈ ఫైల్ గల్లంతైన విషయంలో మాత్రం ఫైల్సే వెళ్ళాయా, లేకుంటే ఎందుకు తీయాల్సి వచ్చింది, దీంట్లో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని కూడా
పోలీసు విచారణ మాత్రం ఖచ్చితంగా చేపట్టి ఆ నిజ నిర్ధారణ బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ శాఖ చెప్తుంది. అదేవిధంగా ఆ గతంలో కొన్ని ఫైల్స్ గల్లంతయ్యాయి, ఇప్పుడు కూడా ఆ ఫైల్ ఎత్తుకపోయే ప్రయత్నంలోనే మాత్రం వెనుక ఉన్న ఎప్పుడైతే బతుకమ్మ సారీస్ ఉన్నాయో వాటిని తీసుకెళ్లే ఉద్దేశంతో పాటు మిగతా వాటిని కూడా తీసుకెళ్లారని చెప్పి ఆ కోణంలో ఫైల్ గల్లంతైనట్టు కాంగ్రెస్ పార్టీ భావించి ఆ ఉద్దేశంతో వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేసి కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.